పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిందని డిఈ శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం ఇళ్లు లేని లబ్ధిదారులను ఎంపిక చేసి 5 లక్షల రూపాయలతో నిర్మాణాలు చేపట్టిందన్నారు. ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాన్ని మండల కేంద్రానికి 1 చొప్పున చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఐఓసీ కార్యాలయం పక్కన ఇందిరమ్మ పథకం కింద నిర్మిస్తున్న మోడల్ హౌస్ భవనం యొక్క స్లాబ్ నిర్మాణాన్ని మండల ఎంపీడీ వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ దిలీప్ నాయక్, తెలంగాణ రాష్ట్ర మాజీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమిరెడ్డిలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి నిర్మాణంలో నాణ్యత లోపాలు లేకుండా చూసుకోవాలని కాంట్రాక్టర్ అర్జున్ కు సూచించారు. మండలంలో ఇండ్ల జాబితాలో ఎంపికైన లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునే ముందు ఈ మోడల్ భవనాన్ని చూసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించుకోవాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలతో నిర్మించిన ఇంటిని ఇచ్చిన హామీ ప్రకారం లబ్ధిదారులకు డబ్బులను అందజేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకుని వారి సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అన్నారు. మండలికి ఒకటి కడుతున్నాము. అది 5 lakhs అమౌంట్ 400 SFT లోపల కడుతున్నాము. దీనికి బేస్మెంట్కి 2 lakhs అండి, గోడలకు 2 lakhs, స్లాబ్ దానికి ఒక 1 lakh చొప్పున కడుతున్నాము. ఇది పిల్లర్ రూఫింగ్ స్లాబ్ అంటారు. దీన్ని మధ్యలో బెంగళూరు టైల్స్ పెట్టినాం కింద. దాంతో ఏంటంటే రూమ్ కూల్గా ఉంటుంది. తర్వాత స్టీల్ కూడా మామూలుగా 3 క్వింటాలు పడితే దీనికి 2 క్వింటాలు పడుతున్నాం. తర్వాత సిమెంట్ మోటార్ కూడా కొంచెం తక్కువ పడతాయి. టోటల్గా ఒక 20,000 దీనిపైన సేవింగ్ వస్తుంది. అంటే మండలంలో లబ్ధాలందరూ కూడా ఇక్కడ వచ్చి చూసుకొని ఇదే టైప్లో ఇల్లు కట్టుకోవాలని చెప్పి చెప్తున్నాం. ప్రపంచంలో మానవుడు పుట్టడం గిట్టడం అనేది సహజం. కానీ జీవితంలో ఉపయోగపడేటువంటి యొక్క ఆహార పదార్థాలతో పాటు నివాస గృహం కూడా ప్రాధాన్యమైనటువంటిగా గ్రహించి ఏ ప్రభుత్వమైనా పేదవాడికి గృహ వసతి కల్పించాలన్నటువంటి భాగంగా ఏలినటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా చెప్పుకుంటూ వచ్చినాయి, సాధ్యమైనంత వరకు చేసుకుంటూ వచ్చినాయి. కానీ చాలా వరకు స్వయంగా నిర్మాణం చేసుకున్నటువంటి గృహాలు మరి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల లోపల వాళ్ళ ఇల్లు నిర్మాణం చేసుకోవాలనేటువంటి పద్ధతిలో ఈరోజు కొండపాక మండలంలో మండల హెడ్ క్వార్టర్ పక్కకు, మండల కార్యాలయం పక్కకు, రెవెన్యూ కార్యాలయం మరియు పంచాయతీరాజ్ కార్యాలయం పక్కకు మధ్యలో మోడల్ భవనం నిర్మించడం సంతోషకరమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసి ఈ నిర్మాణం యొక్క విధానాన్ని వాళ్ళు చూసుకొని సంతోషంగా ఇదే విధంగా నిర్మాణం చేసుకుంటారు.